తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరికి యాక్సిడెంట్ అయింది. లేడీ అఘోరి ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జైనట్టుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో తనకేమీ కాలేదని, శివుడి దయ వల్ల తాను బయటపడ్డానంటూ లేడీ అఘోరి ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసి విడుదల చేసింది. శ్రీకాళహస్తి వద్ద తాను ప్రయాణిస్తున్న కారుకి లైట్లు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా లేడీ అఘోరి చెప్తోంది. అంతకుముందు శ్రీకాళహస్తికి ఆమె వెళ్ళే క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. లేడీ అఘోరి వస్త్రధారణ చేసి కాళహస్తి టెంపుల్లోకి రావాలంటూ స్థానికంగా ఆలయ సిబ్బంది అలాగే అధికారులు ఇక పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాస్త హంగామా చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు లేడీ అఘోరికి సంబంధించిన కారు యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఇక కారుకు లైట్లు లేకపోవడంతో లేడీ అఘోరి కారు ముందు భాగం దెబ్బతిన్నట్టుగా లేడీ అఘోరి ఆ వీడియో రికార్డు చేసి అందించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీకాళహస్తి వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. లేడీ అఘోరి ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఓ డివైడర్ను గుద్దుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. శ్రీకాళహస్తి వద్ద లేడీ అఘోరి కారు లైట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఆ వీడియోలో తను వివరిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ముందు భాగం కాస్త దెబ్బతిన్నట్టుగా కనబడుతోంది. లేడీ అఘోరి కారుకు మనం గమనించే ఉంటాం. గత కొద్ది రోజులుగా లేడీ అఘోరి కారును కూడా చాలామంది చూస్తున్నారు. ముందటి భాగంలో పుర్రెలు ఉంటాయి, అలాగే పూర్తిగా నంబర్ ప్లేట్ కూడా ఉండదు. అఘోరి అని మాత్రమే రాసి ఉంటుంది. ఇక మొత్తం భారతదేశం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఇదే కారులో. ఇక అఘోరి, లేడీ అఘోరి అంటూ పూర్తిగా శివుడికి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్స్ అన్నీ కూడా కారుపై అతికించి ఉంటాయి, స్టిక్కర్స్. దాంతోపాటు పూర్తిగా ఈ కారు తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్తుంది. ఇండియా మొత్తం కూడా అటు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు కూడా శైవక్షేత్రాలు లేదా పుణ్యక్షేత్రాలు దర్శించుకునే క్రమంలో లేడీ అఘోరి సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్తుంది. తన కారులో కూడా తన ఒక్కతే ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు లేడీ అఘోరి కారుకు సంబంధించిన దృశ్యాలు. శ్రీకాళహస్తి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. అయితే తనకు శివుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు కాస్త దెబ్బతిందంటూ ఆ వీడియో రికార్డ్ చేసి బయటకు విడుదల చేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇటీవల లేడీ అఘోరి ముఖ్యంగా ముత్యాలమ్మ గుడి ఆలయ విధ్వంసం తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ముత్యాలమ్మ గుడి ఆలయం ధ్వంసం తర్వాత అక్కడికి వచ్చి ఒంటికాలపై పూజలు చేసి అక్కడ కొంత సంచలనంగా మారింది. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె గురించి చర్చ జరిగింది. అటు తర్వాత నిందితుని శిక్షించాలంటే ఆమె చెప్పి వెళ్ళిపోయింది. తిరిగి కేదార్నాథ్ వెళ్ళింది. అక్కడి నుంచే ఒక సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ నిందితుని పూర్తి స్థాయిలో శిక్షించాలి, లేదంటే తాను ఆత్మార్పణ చేసుకుంటానంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. వస్తూ మార్గ మధ్యంలో ఇంకా కొన్ని శైవక్షేత్రాలను దర్శించుకుంటూ తెలంగాణకు వచ్చింది. వేములవాడ అలాగే కొమరవెల్లి మల్లాన్ని దర్శించుకుంది. కొండగట్టు వెళ్ళింది. అక్కడ సిద్దిపేట ప్రాంతంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఆమెను 2 రోజుల పాటు ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. అటు తర్వాత మహారాష్ట్ర సరిహద్దులో వదిలిపెట్టారు. ఇంకా అటు నుంచి కాశీ వైపు వెళ్తుందనుకున్న లేడీ అఘోరి తిరిగి ఏపీలో ప్రత్యక్షమైంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసిందే, గత వారం రోజులుగా జరుగుతున్న అంశం. సో కార్తీక మాసం కావడంతో లేడీ అఘోరి వరుసగా కార్తీక మాస పూజలు చేస్తాను, శైవక్షేత్రాలను దర్శించుకుంటానంటూ ముందే చెప్పింది. ఆ క్రమంలోనే వైజాగ్లో ప్రత్యక్షమైంది. అనకాపల్లి దగ్గర నక్కపల్లి టోల్ గేట్ దగ్గర కూడా ఆమె హల్చల్ చేసిన దృశ్యాలు మనకు కనబడ్డాయి. టోల్ గేట్ సిబ్బంది తనను అడ్డుకున్నారని, తన శరీరాన్ని తాకారంటూ కొంత ఆమె అక్కడ హల్చల్ చేసిన సందర్భం. సో స్థానిక పోలీసులు సర్ది చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు, క్షమాపణ చెప్పారు, పంపించేశారు. అటు తర్వాత ఆమె వైజాగ్ సాగర్ తీరాన ఓ నాగక్షేత్రంలో ఆమె పూజలు చేసింది కార్తీక మాసం ప్రారంభమైన రోజు. ఇంకా అటు నుంచి ఆమె శ్రీకాళహస్తికి బయలుదేరింది. శ్రీకాళహస్తి దగ్గరే మళ్ళీ హైడ్రామా చోటు చేసుకుంది. లేడీ అఘోరికి వస్త్రాలు లేకపోవడంతో అక్కడ ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఒంటిపై కిరోసిన్ పోసుకొని తిరిగి ఆత్మార్పణ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడ కొంత హల్చల్ చేసింది. తన బండిలో ఉన్నటువంటి పెట్రోల్ క్యాన్ తీసి
తన ఒంటిపై పోసుకుంది, బండిపై పోసుకుంది. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఇవన్నీ గత 2 రోజులుగా చూస్తున్న అంశాలే, తెలిసిన విషయమే. ఇక ఎలాగోలా సర్ది చెప్పి పోలీసులంతా కూడా ఆమెకి తిరిగి వస్త్రధారణ చేయించి కాళహస్తి గుడిలో ఆమెకు దర్శనం చేయించి మళ్ళీ పంపించి వేశారు. సో ఈ రకంగా ఇదంతా కూడా గత 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారం. సో మొత్తం మీద లేడీ అఘోరి మాత మళ్ళీ అక్కడి నుంచి కాళహస్తి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు కూడా ఆమె రికార్డ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే తనకు శివుడి దయ వల్ల ఏమీ కాలేదని, తాను క్షేమంగా ఉన్నట్టుగా లేడీ అఘోరి చెప్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. లేడీ అఘోరి మాత నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలకు కొన్ని చోట్ల భక్తులు కూడా వస్తున్నారు. సో ఆమెను ప్రే చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కాళహస్తి తర్వాత తను ఎటువైపు వెళ్తుందనేది పూర్తి సమాచారం లేనప్పటికీ కూడా తాను అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో తన కారు యాక్సిడెంట్ గురైనట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. లేడీ అఘోరి కారు ముందు భాగం దెబ్బతింది. అక్కడి నుంచి తనైతే ఎలాంటి ఇబ్బంది లేదు, తనకు ఎలాంటి ప్రాణాపాయం లేనట్టుగా చెప్తోంది. సో అంతకుముందే చెప్పింది ఆత్మార్పణ చేసుకుంటాను నిందితుని శిక్షించకపోతే అంటూ. ఆ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ అయ్యారు. తెలంగాణలో ఆమెను గృహ నిర్బంధం చేశారు 2 రోజులు. తాను బతికి బయటపడితే ఇక సనాతన ధర్మం గురించి ఖచ్చితంగా అంతులేని పోరాటం చేస్తాను, ఖచ్చితంగా ఆ క్రమంలో ఏదైనా ఖచ్చితంగా తాను తెగించి పోరాడతాను నిందితులు శిక్షించే వరకు, అలాగే సనాతన ధర్మం కోసం పోరాడతాను అంటూ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. సో శ్రీకాళహస్తికి వెళ్ళారు. అక్కడ కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో వస్త్రధారణ చేసి శివుడిని దర్శించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ అయినట్టుగా తెలిసింది. ఒకసారి ఆ వీడియో మళ్ళీ ఇవి తాజా దృశ్యాలు. శ్రీకాళహస్తి ప్రాంతంలో లేడీ అఘోరి కారు యాక్సిడెంట్ గురైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ముందు భాగం దెబ్బతింది. సో లేడీ అఘోరి ఆత్మార్పణ చేసుకుంటాను అన్న తర్వాత సంచలనంగా మారింది. ఇక ఆమెకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి చూపుతున్నారు. లేడీ అఘోరికి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేడీ అఘోరి కూడా తన సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో కానీ లేదా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అయ్యారు ఇటీవలి కాలంలో. సో మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. తన కారుకు చిన్నపాటి డ్యామేజ్ అయింది. శివుడి దయ వల్ల తాను బయటపడ్డానంటూ చెప్తోంది లేడీ అఘోరి మాత. సో మొత్తం మీద సనాతన ధర్మం గురించి తాను చేస్తున్న పోరాటంలో ఎలాంటి రాజీ లేదు, ఇక ఖచ్చితంగా గట్టి పోరాటమే చేస్తానంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఇటీవలి కాలంలో శైవ క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరుగుతున్న క్రమంలోనే ప్రత్యేక ఆకర్షణగా లేడీ అఘోరి నిలుస్తోంది. చాలామంది కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. లేడీ అఘోరి పూజలకు సంబంధించి కానీ, అవి మాట్లాడే మాటలకు సంబంధించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్న అంశాలను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. కొంతమంది అక్కడ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. కొంతమంది మామూలు సాధారణ జనం కనపడుతుంది. సో ఏదో సంథింగ్ ఒక బ్రిడ్జి ప్రాంతంలాగా కనపడుతుంది, లేదా ఒక డివైడర్ను గుద్దినట్టుగా మనకు కనబడుతుంది. సో లైట్లు సరిగ్గా పనిచేయకపోవడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా వివరిస్తుంది. సో ఓవరాల్గా తనైతే క్షేమంగా ఉన్నట్టుగానైతే లేడీ అఘోరి చెప్తున్న పరిస్థితి. సో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ దృశ్యాలు. లేడీ అఘోరి యాక్సిడెంట్ గురైంది. సో బట్ తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎలాంటి గాయాలు కూడా అవ్వలేదు. చిన్నపాటి డ్యామేజ్ అయింది కారుకు. తర్వాత తన ప్రయాణం క్షేమంగా, సురక్షితంగా సాగించినట్టుగా లేడీ అఘోరి చెప్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.